ఎత్తైన శిఖరం నుండి గట్టి రాతి మీద పడే దేహాన్ని ప్రాణాన్ని వదులుకోవడం మేలు. భయంకరమైన విషజ్వాల వెళ్ళగక్కే కోరలు కల ఆదిశేషుని నోటి నుంచి పెట్టిన నోట్లో మరణించడం మేలు. కానీ మన సచ్చీలాన్ని కోల్పోవడం యుక్తి కాదు. అందువల్ల ఏ పరిస్థితుల్లోనూ శీలాన్ని వదులుకోకూడదు. అలా వదులుకుంటే పరిస్థితి జీవితమంతా తారుమారైపోతుంది. కాబట్టి సచ్చరిత్ర కోసమే కృషి చేసి నిలబడాలి. ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవాలి. జీవితంలో ఉత్తమ వంశంలో జన్మించిన వేదశాస్త్ర పురాణాలు అభ్యసించినప్పటికీ సచ్చరిత్ర లేనివాడు సద్గతిని పొందలేడని మహాభారతం అనుశాసనిక పర్వం చెబుతుంది. ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా శీలవంతునిగా అనుకూలంగా మారుస్తాయి. అది లేనివాడికి అప్పటికి అనుకూలంగా ఉన్నవి కూడా త్వరలోనే ప్రతికూలంగా ఎదురుకాక తప్పదు. ధర్మరాజు ధర్మాన్ని పాటించాడు కాబట్టి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు. దుర్యోధనుడు అవినీతిని అనుసరించాడు కాబట్టి దుర్మార్గంగా చాలా కొద్ది కాలంలో